ఈరోజు ముఖ్యమంత్రి కూడా పాసమైలారం వెళ్లబోతున్నారు. పరిస్థితిని పరిశీలిస్తారు. ఆయన బాధితులతో మాట్లాడతారు. ఈ ఘటనలో ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. ఇప్పటివరకు 26 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 35 మంది చికిత్స పొందుతున్నట్లుగా కలెక్టర్ వివరించారు. 27 మంది కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. సహాయక చర్యలు అక్కడ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం నుండి 57 మంది సురక్షితంగా బయటపడ్డారని కలెక్టర్ వివరించారు. పాసమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. స్థానిక అధికారులు, సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి మృతదేహాల్ని తరలించారు. అయితే మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో వాళ్ళని గుర్తించేందుకు DNA టెస్టులు చేస్తున్నారు. ఇంకా అనేక శిథిలాలు తొలగించాల్సి ఉండటంతో సహాయక చర్యల్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మీరు టీవీ9 స్క్రీన్ మీద ఒక బాక్స్లో మీరు రైట్ సైడ్ బాక్స్లో గమనించవచ్చు. ఎంతగా శిథిలం అయిపోయిందో, ఎంతగా ధ్వంసం అయిపోయిందో ఆ పరిస్థితి. అక్కడి నుంచి ఇంకా పొగ వెలువడుతూనే ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అందరూ కూడా శిథిలాలు ముందుగా తొలగించి ఇంకా ఎవరైనా ఉన్నారా దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే 27 మంది ఆచూకీ ఇంకా లభించలేదన్నారు కలెక్టర్. సో వాళ్ళ గురించి కూడా కనుక్కునేందుకు, వాళ్ళ ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రమాద ఘటన బాధితుల చికిత్స కోసం, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం అధికారులను నియమించింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈ అధికారులు. వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని 3 అధికారులని నియమించారు. ఈ 3 అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మరి కాసేపట్లో పాసమైలారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.